రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోవాలా? నాకేసినావు స్కెచ్ వస్తుడు చూడు గాయస్ ఎంత నిమ్మలం. మా దోస్తుతో నిలవదా మంచిగా మాట్లాడు. ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ అయితే వచ్చేస్తాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ కిరాక్ కామెడీ. తెలుసా మన ఛానల్ అయితే అంగర వంగి క్యూ గుద్ద దెంగి క్యూ మన అయితే తెలుసా అంగర వంగి క్యూ గుద్ద దెంగి క్యూ మన అయితే తెలుసా ఛానల్ కు ఐసా వాళ్ళ పూర అసస్కే బుల్లే మీ మిల్ జానా. ఇవాళ అయితే ఏంటంటే మా పిన్ని వాళ్ళ కొడుకు అయితే ఆడు స్కూల్ పోతలేడు, ఏం చేస్తలేడు. పెద్ద చిల్లరగా అంటారు, డైలాగ్లు గీలాగ్లు కొడుతుండు. లెక్కలు చేస్తేనే జోరు ఘాటుగా ఉండాలి ఏమంటుండు అసలు ఆమె కథ ఏందో నాకు అర్థమైతలే. అయితే ఇన్ని మాంత్రికుని గెటప్ వేపించి ఈయనకి అని ఉచ్చ ఓపిస్తాం. ఇవాళ రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోవాలా? నాకేసినావు స్కెచ్ మొత్తం మ్యాజిక్ ఇవాళ మొత్తం రప్ప చూడు రీ. ఆ రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోవాలి, అట్లా వచ్చో ఓపిస్తాం ఆయనకి. ఈడైతే వాన గీన పడుతుంది. వాన వరద నైరేత హమ్లో ఆతా తుమరకు అజాతా గైస్ అనుషాన్ అయితే పంపించేసిన. ఆడైతే పోయి మాంత్రికుని దగ్గర అయితే గెటప్ వేసుకుంటుండు. ఈడైతే ప్రణయ్ గాడు మా తమ్ముడు గాడు కళ్యాణన్నతో ఎక్కువ తిరుగుతాడు. ఆయనకు ఫోన్ చేద్దాం ఒకసారి. హలో ఏడున్నానా? కాదు ఈడు తమ్ముడాడు కనిపించిన మా తమ్ముడాడు. అరే ఆడు స్కూల్కి వెళ్ళిపోతాడు. ఆడు సుల్యాన్ని పట్టుకొని రానా జరా. ఆడు వాళ్ళ అమ్మ ఒకతే ముట్టుకుంటుంది. జరా అని పట్టుకొని రా. ఇగో ఇక్కడ ఉన్నా, గడ్డ మీద ఉన్నా, జల్దీ రానా జరా. ఇగో గడ్డ మీదనే ఉన్నానా, నీ పట్టుకొని రా అని గుంది. అలా జల్దీ పట్టుకొని రానా. ఏడున్నారు, ఏడా చీరో ఏమో. వస్తుడు చూడు గాయస్ ఎంత నిమ్మలం. నువ్వు గొక్క పెట్టి ఏడుస్తావు చూసుకో, నాకున్న అనుభవంతో చెప్తున్నా. మా దోస్తుతో నిలవదా మంచిగా మాట్లాడు. పెడుతున్నారు బయటికి రాను. స్కూల్కి ఎందుకు పోతున్నావు? ఇన్నేమో నాకు ఫోన్ చేసింది, యాక్టింగ్ తెలుస్తున్నావు. నీకెందుకు ఫోన్ చేసింది? నాకే ఫోన్ చేసింది. అన్న ఇలా రాజు వీడి దాకా పోదాం, మూసాను. ఎక్కువ ఆటో వీడి దాకా పోదాం. జర ఆటో అయితే పోను. జల్దీ అల్పరా పోదాం. ప్రాణముల పంచాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే ఓరా జల్దీ ఓరా. అరే పట్టుకోరా నీ పట్టుకోరా పట్టుకోరా రే పట్టుకోరా. అరే ఆవురా ఆవు ఏం లేదు ఇదంతా. జర్రుంటే చచ్చిపోతున్నాడు. అన్ని చదువుకోరా అంటే నీకు ఎందుకురా ఇవన్నీ రీల్స్? నేను డైలాగ్లు కొడతా, నేను ఇప్పుడు వీడియోలు తీయాలా. నువ్వు ప్రశాంతంగా ఎలా కూడు తింటున్నావు? భయంగా ఉందిరా, నిద్ర పట్టట్లా. ఇష్టపెట్టు. పోరీలు ఉన్నారా? పోరీలా? నీకు పోరీలు ఎందుకు రా? పోరీలు ఏం చేస్తారా? పోరీలు ఏం చేస్తా అంటే చేస్తా.
వేసేది చదువుకొని మంచిగా ఉండరా అంటే ఎందుకు కొడుతున్నావు? ఆ? చంపుతాను నువ్వు అర్థమైంది పెద్ద మీ ఇంటికాడికి వస్తా, పెద్ద మమ్మీ కాడికి వచ్చి పెద్ద లొల్లి చేస్తాను అడుగుతా ఇప్పుడు నువ్వు తమ్ముడు ఎడికి తీసుకొస్తే అడిగి రావాలి నేను రాను. అనుకో కాల్ చేతులు ఇదేంటని నేను రాను, ఎట్లా రావు నేను రాను. ఎందుకు కొడుతున్నావు? గట్టి పట్టుకోండి, గట్టి పట్టుకో, గట్టి పట్టుకో. మరి ఇచ్చినట్టు వచ్చింది ఈడ్నే అన్న ఇల్లు ఆపు ఈడ్నే ఆపు ఆపు అరే చూడు చూడు నన్ను ఇంటికి పో. చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై. రీల్స్ కావాలన్నా బాబాజీ, రీల్స్ కావాలన్నా దేనికిరా ఏం చెరుకు నాకుదామని చెప్పేసి అలాని ఇవన్నీ నాకు ఏమే అంటున్నాయంరా వీరికి పిశాచి పట్టింది నంది కొండ బాబుల్లోన నల్ల కమ్మ నీడల్లో పట్టింది రీల్స్ రీల్స్ అన్న బాబా రీల్స్ కావాలన్నా రీల్స్ చేసి ఏం చేస్తావు పోరీలంట పోరీలు కావాలన్నా గులాబ్ జామున్ ఎంత పెద్ద ఉన్నదిరా మడ్డగుడు పోరీలు కావాలన్నా అందులో చిన్న ఇంకా పిల్లంతా పెట్టుకొని కూర్చుంటే మూడు గుద్దగా పాలు పట్టింది ఈ పాపను చూడలేదు, నేను చచ్చిపోతా. మీరేమన్నా ఉంటే పోతారా డీసెంట్ గా ఇంటికి వెళ్ళేవాడిని భర్తలు చేసి సెంట్రల్ జైలుకి వెళ్ళేలా చేయొద్దు. స్వామీజీ స్కూల్కి బయట ఏం డైలాగులు కొడుతున్నావా? ఏం డైలాగులు కొడుతారా నువ్వు? కొట్టురా డైలాగ్ ఇప్పుడు కొడుతున్నా ఒక డైలాగ్ కొట్టు స్వామీజీ చెప్పు. భగవంతుడా, అదే ప్రశ్న ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? డైలాగ్ కొట్టావా? కొట్టురా అరే ఓని ఓని స్వామిజీ జరాయికి మంచిగా ఆడలేదు మనం పోయేటట్టు చెప్పు. అడే నోరు తెరిచేటట్టు చేస్తున్నాడు. ఓం కళాపిని బాగోలే ఏమనిపిస్తుందో ముఖం కూర్చున్నాయేమరా ముంచపోతి నీ సంఖ్యలు నా కట్టే చూసావా కట్టేస్తుందో ఇవాళ నా స్కూల్ పోవా ఎప్పటి నుంచి ఏం చిల్లర తిరుగుడు అంటాము చేసేస్తామా? లంగ పువ్వు వాడుకో ఎందుకు రా నీకు లంగాలు కట్టుకొని తిరుగురా రైతులు కావాలంటే జాకెట్ వేసుకొని తిరుగు రైతులు పడతాయి. అరే నాకేం తెలియదురా ఏమనుకుంటున్నారా నన్ను రే దీన్ని కూర్చోబెట్టాలి బట్టలకి ఎందుకు నన్ను ఇలా అమర్చావు? ఎందుకు నాతో అబద్ధం చెప్పావు? నన్ను ఎందుకు ఫూల్ చేశావు? ఏం చేయనన్నా, నీకేదైనా అవుతుందని. ఏదో అయింది. అయినా కూడా వదలలేదు నాకు. జవాబులు ఇచ్చినావంట జవాబు ఆడేం తీసుకోబోతే కనబడుతున్నా నీకు
ఎవరో పూకొని అనుకుని ఎగురుతున్నావా? నేను మన బిడ్డలు పూకొని అనుకుంటున్నావా? నేను మన బిడ్డలు పూకొని అనుకుంటున్నావా? రే వీరికి 4 గుద్దల బాలి పట్టింది, నాకు అర్థమైపోయింది. వీరికి ఎట్లయితే శాంతి పూజ బట్టలు తిప్పుకున్నాం. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? మంచిగా మాట్లాడు, మాట్లాడు స్వామి, మాట్లాడు. చూసావా చదవకుండా పాము షూ అంటే చూడు పైప్ లెక్క అయిపోయింది, షూ అంటే చూడు పైప్ లెక్క అయిపోయింది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఏమనుకుంటావు? ఇదేందో తెలుసా? ఏంది గద్దెరా? గద్దె ఇట్లా ఫస్ట్ చూడు, గద్దె జాగ్రత్త తీరు అయిపోయింది అనుకుంటా. నీకు గాండు ఏమనుకుంటా ముఖం ఏడుస్తున్నావేమో. కాదు స్వామిజీ, తెస్తుంటే ఆడవాడు స్వామిజీ గారు నన్ను లేనికి అది ఎందుకు గద్దె చుక్కుతుంది ఇన్నట్టు నేనేమో అన్నాను, గద్దె చుక్కుతుంది ఇన్నట్టు నేనేమో అన్నాను. నువ్వు పాజిటివ్ గా మాట్లాడి నాకు నెగిటివ్ కనపడతాను నీలో. ఎందుకన్నట్టు చూస్తాను నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వు ఇప్పుడు స్వామిజీనే అంటావా? ఓం జం జం డబల్ బబ్బల్ స్వామిజీ నోరు చేసేటట్టు చేయి స్వామిజీ. మంత్రం మీద పడి మొత్తం తిరగాలి. ఓం ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుందా? లడ్డు పట్టుకో అయితే మంచిగా నన్నే అరే నన్నే తక్కువ చుట్టూ ఓం హ్రీం ఫట్. ఇప్పుడే నీ 2 ఖాళీ విరిగిపోతాయి. కొట్టాలా? రే రే చాలా పాపం రా. నిజం మాస్టర్, రే రామేశ్వర చెప్తున్నా వచ్చాడు. చాలా పాపం రా. కొట్టాలా? కాళ్ళు పడిపోతాయి. బుడ్డిలా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. వీరికి లంగ లచ్చమ్మ పట్టిందిరా. లంగ లచ్చమ్మ వీరికి పట్టింది. మరణ మృదంగమ్మై ఓం భీం బొమ్మ బుద్ధగా కట్టే అసలు ఏం ప్రాబ్లం అడగండి స్వామిజీ. ఎందుకు పట్టారు? స్కూల్కి ఎందుకు పోలిస్తలేవు? ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. అదే నీ అసలు చేయాలని ఎంతమంది ఎక్కించుకోలేదు. నువ్వేంత స్వామిజీ పడలేదు. నిజంగా ఇంట్లో అదే పట్టుకో పట్టుకో పట్టుకో. ప్రపంచం అంతా దొంగ నా కొడుకు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. చాలా బాగా యాక్ట్ చేసేవరా. పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా.